హలో ఎవ్రీవన్. మై నేమ్ ఈజ్ వేణు. మనం ఈరోజు ఎస్‌క్యూఎల్‌లో ఒక స్మాల్ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ చేయడం తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. ఒక టేబుల్‌లో సాలరీ టేబుల్‌లో హైయెస్ట్ అమౌంట్‌ని తీసుకురావడం. మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు మీకు ఈ క్వెషన్ రావచ్చు టెక్నికల్ రౌండ్స్‌లో. అలాంటప్పుడు మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి ఇవాళ మనం నేర్చుకుందాం. నేను మీకు 2 రకాల ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు 6 రోస్ ఉన్నాయి. 6 రకాలైన సాలరీస్ ఉన్నాయి ఇక్కడ అందరికి. మనం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సాలరీని కనిపెట్టాలంటే ఫస్ట్ మనం ఒక ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్‌లో పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా అనుకోండి. అసెండింగ్ ఆర్డర్ అనుకోండి. ఈ సాలరీని అసెండింగ్ ఆర్డర్ చేసుకుంటే హైయెస్ట్ అమౌంట్ కింద ఉంటుంది. లోయెస్ట్ అమౌంట్ పైన ఉంటుంది. అదే డిసెండింగ్ ఆర్డర్ చేసుకుంటే హై నుంచి లోకి ఉంటుంది కదా! హైయెస్ట్ అమౌంట్ పైన ఉంటుంది. అప్పుడు మీరు ఈజీగా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సాలరీని హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సాలరీని బయటికి తీసుకురావచ్చు. అలాగే మీకు నచ్చితే సెకండ్ అని కూడా తీసుకురావచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గర టేబుల్ ఉంది. అలాగే సాలరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఓన్లీ సాలరీస్ తీసుకొద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే నేను అసెండింగ్ ఆర్డర్‌లో తెచ్చాను. లోయెస్ట్ అమౌంట్‌ది పైనుంది. హైయెస్ట్ అమౌంట్ కిందుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 2 సాలరీస్ సేమ్ అమౌంట్ సాలరీ 2 సార్లు రిపీట్ అయింది. అలాంటప్పుడు మనకు సారీ మీకు కొంచెం క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇప్పుడు డిసెండింగ్ చేశాననమాట. హైయెస్ట్ పైన ఉంటుంది. లోయెస్ట్ కింద ఉంటుంది తెలిసిందే. అయితే ఫస్ట్ హైయెస్ట్ సాలరీ, సెకండ్ హైయెస్ట్ సాలరీ, థర్డ్ హైయెస్ట్ సాలరీ, ఫోర్త్ హైయెస్ట్ సాలరీ. మీరు అబ్జర్వ్ చేసుంటే థర్డ్‌కి, ఫోర్త్‌కి రెండిటికి సేమ్ ఉంది. అలాంటప్పుడు మనం ఫోర్త్ హైయెస్ట్ సాలరీ కనుక్కోమన్నప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం యూనిక్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓన్లీ వన్ టైమే రిపీట్ అవ్వాలి. ఆ రిపీట్ అవ్వడానికి మనకు దారి ఉంది. అది ఎలా అంటే చూసారా ఇక్కడ రిపీట్ అవ్వలేదు. నేనేం చేశానంటే డిస్టింక్ట్ అనే ఒక కీవర్డ్‌ని వాడాను. అదేం చేస్తుందంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్‌నే తీసుకొస్తుంది. అలాగే ఆర్డర్ బై కూడా అప్లై చేశాను. అది కూడా డిసెండింగ్ ఆర్డర్‌లో. ఇప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ హైయెస్ట్ సాలరీ, సెకండ్ హైయెస్ట్ సాలరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే. మనం ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ సాలరీని బయటికి తీసుకురావడానికి ట్రై చేద్దాం. అది ఎలా అంటే ఆర్డర్ బై సాల్ డిఎస్సి. ఇక్కడ నేను ఒకటి కీవర్డ్ ఆడబోతున్నాను. లిమిట్ 1 ఆఫ్సెట్ 0. ఇక్కడ చూసారా ఓన్లీ ఫస్ట్ హైయెస్ట్ సాలరీ వచ్చింది. అది ఎలా అంటే ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇంతకుముందు చూసారు డిస్టింక్ట్ అంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్‌ని తీసుకొస్తుంది. చూసారు కదా యూనిక్ వాల్యూసే ఉన్నాయి అన్నీ. అది కాక మనం డిసెండింగ్ ఆర్డర్ చేసాం. అంటే ఫస్ట్ హైయెస్ట్ సాలరీ ఎప్పుడైనా పైనే ఉంటుంది. మనం ఎన్ని తీసుకురావాలనుకుంటున్నాం? ఓన్లీ ఒకదాన్ని ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ హైయెస్ట్ ఓన్లీ వన్ హైయెస్ట్ సాలరీ. ఇక్కడ నేను 0 వాల్యూస్‌ని మినిమైజ్ చేశాను. ఓన్లీ 1 వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేశాను. అంటే రిట్రైవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ హైయెస్ట్ సాలరీని తీసుకొచ్చాను. సేమ్ ఇలాగే నేను ఇప్పుడు థర్డ్ హైయెస్ట్ సాలరీని తీసుకొచ్చి చూపిస్తాను. సేమ్ ఏముండదు. ఇక్కడ ఆఫ్సెట్ 2 పెట్టుకోండి. అంటే
రెండిటిని తీసేసి స్టార్టింగ్ రెండిటిని తీసేసి థర్డ్ అంటే 1 అని తీసుకొస్తాను. థర్డ్ హైయెస్ట్ శాలరీ మీ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చింది కదా. మీ ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ నువ్వు ఒకటే వాడుతున్నావు కదా అని. నేను ఇప్పుడు సెకండ్, థర్డ్ తీసుకురావాలనుకుంటున్నాను. సరే, థర్డ్, ఫోర్త్ తీసుకురావాలనుకుంటున్నాను. 2 పెట్టాను అంటే టూ రోస్ని తీసేస్తుంది. టాప్ 2 రోస్ని తీసేసి నెక్స్ట్ 2 రోస్ని సెలెక్ట్ చేస్తుంది. ఈ 2 రోస్ని రిజెక్ట్ చేస్తుంది, ఈ 2 రోస్ని తీసుకొస్తుంది. చూసారా, పైన 2 పోయినాయి, కింద 2 వచ్చినాయి. 4000, 3500, 4300, 500. ఓకే, ఇదొక వే. ఫస్ట్ యూనిక్ వాల్యూస్ని తీసుకొచ్చాం, అలా తెచ్చిన వాటిని ఆర్డర్ బై చేసుకున్నాం, డిసెండింగ్ ఆర్డర్లో చేసుకున్నాం. ఆర్డర్ చేసుకున్న తర్వాత లిమిట్ అనేది అప్లై చేసి ఒక వాల్యూ కావాలంటే ఒకటి, ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ వాల్యూని అలాగే ఎన్ని ఆఫ్సెట్ చేస్తున్నాం. ఓకే, రెండో దారి మనకి సేమ్, కాకపోతే గ్రూప్ బై వాడతాం మనం ఇక్కడ. ఇక్కడ చూసారా, ఇక్కడ నేను యూనిక్ వాల్యూస్ని తీసుకురావడానికి డిస్టింక్ట్ వాడాను, అలాగే ఇక్కడ యూనిక్ వాల్యూస్ని తీసుకురావడానికి గ్రూప్ బై వాడాను. గ్రూప్ బై అంటే తెలుసా, సేమ్ వాల్యూస్ని ఓన్లీ ఒక గ్రూప్గా చేస్తుంది. ఎందుకు వాడానంటే ఇక్కడ మనకి సేమ్ వాల్యూస్ 2 సార్లు రిపీట్ అయింది, దీన్ని ఒకే వాల్యూ చేయడానికి గ్రూప్ బై వాడాను. అప్పుడు ఇది ఒకటే అవుతుంది. ఇలాంటి ఎన్ని ఉన్నా సరే సేమ్ ఒకే గ్రూప్కి వచ్చేస్తాయి. అప్పుడు మీకు ఫైండ్ అవుట్ చేయటం కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కూడా లిమిట్ ఆఫ్సెట్ మీకు కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. దీస్ ఆర్ ద 2 ways to find the highest amount of salaries in a table. In the similar way you can find 10th highest salary also. For example, మీ 10th highest salary కూడా తెలుసుకోవచ్చు. ఆ లిమిట్ 1 పెట్టాను కదా, ఇక్కడ ఆఫ్సెట్ 9 చేయండి. 9 పోగా లాస్ట్ 1 10th 1 అవుతుంది. కానీ లేదు కదా, ఇక్కడ ఏంటంటే 10th హైయెస్ట్ శాలరీ లేదు నార్మల్గా, కాబట్టి రాలేదు. ఇక్కడ మనకి 1 2 3 5 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసేసి 5th 1 తీసుకొస్తాను. లాస్ట్ శాలరీ, ఇది లీస్ట్ శాలరీ. ఓకే, లీస్ట్ శాలరీ మీరు చూసుకున్నట్టు అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మన దగ్గర 2 types ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి డిస్టింక్ట్ వాడి ఆర్డర్ బై చేసి తీసుకురావడం, సిమిలర్లీ గ్రూప్ బై వాడి ఆర్డర్ బై చేసి తీసుకురావడం. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.